స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కూడా భారీగా జనాన్ని తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం, ఎలా చూడాల్సిన సందర్భం? ఇంత పెద్ద ఎత్తున మహిళలు వస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానాలు పలుకుతున్నారు, తప్పెట్ల గుర్రు లేకపోతే ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఎందుకు ఇంత స్పందన అనుకుంటున్నారు? ఇక్కడ అంతా కూడా జనసంద్రం వాళ్ళంటారు వాటి స్వచ్ఛందంగా వచ్చిన జనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సంఘీభావం తెలుపడానికి వచ్చారు. గత 5 ఏళ్ళుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ వర్క్స్ చేశారో వాటన్నిటికీ కూడా వీళ్ళకి నచ్చి ఇష్టపడి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటామని తెలుపడానికి వచ్చిన జనం ఇదంతా. సో ఇక్కడ ఒక జన సముద్రం కనిపిస్తుంది. విశాఖ మొత్తం కూడా ఎక్కడ చూసినా ఇట్లాంటి స్పందన వస్తుంది. మీరు స్థానికంగా ఉన్న కార్పొరేటర్గా ఉన్నారు, పబ్లిక్లో ఎలాంటి స్పందన ఉంది? స్వచ్ఛందంగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? ముఖ్యంగా మహిళల్ని పెద్ద సంఖ్యలో చూస్తున్నాం. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ముఖ్యమంత్రి రాజధాని చేస్తా అన్నారు కాబట్టి ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారా? అంత ఘనస్వాగతం ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. విశాఖపట్నం నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు. అలాగే విశాఖని క్యాపిటల్ చేస్తా అన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. సో ముఖ్యమంత్రి గారికి సంఘీభావం తెలపడానికి, అలాగే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ ముందుండి తీసుకెళ్లారు కాబట్టి మహిళలందరూ కూడా వాళ్ళ రుణం ఇలాగే మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారినే చేసుకుంటాం అని చెప్పి ఇక్కడ తెలుపడానికి వచ్చారు. కేవలం ఎన్నికల ప్రచారంలో భాగంగానే చూడాలా, లేకపోతే ఎన్నికలకు సంబంధం లేకుండా కూడా ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తున్నారు, విశాఖని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అందుకు ఆహ్వానం పలుకుతున్నారు అనుకోవాల్సింది? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్ని గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతున్నారు. సో ఇది ఎన్నికల ప్రచారం అని కాదు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో వచ్చిన